హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ గత 10-15 రోజుల నుంచి మనకు ఒక కామెంట్ అయితే నిఖిల్ రెడ్డి అన్న పేరు నిఖిల్ రెడ్డి అన్న, చాలా థ్యాంక్ యూ అన్న, చాలా అంటే చాలా థ్యాంక్ యూ. మనకు ఒక సామెత ఉంది, ఏదైతే శరణు ఘోషను మనం యుద్ధం లెక్క మలుస్తామో అదే శరణాన్ని మనం ఏకతాటిగా అంటూ ఉంటే ఏదైతే మనం అంటామో అదే నిజమవుతుందో. నిఖిల్ రెడ్డి అన్న, నీకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీరు హ్యాపీ ఉండాలి, మీ ఫ్యామిలీ అందరూ హ్యాపీ ఉండాలి, దాంతోపాటు మమ్మల్ని ఆదరించే మీ అందరూ కూడా హ్యాపీ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. సామియా నీ లొల్లొద్దురాబై స్టార్ట్ చేయ వర్క్. ఓకే, సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ టైటిల్ చూసిరుగా, జ్యోతి జేవైబట్టి వచ్చే జ్యోతి ప్రెగ్నెంట్ ఆర్ నాట్. ఎస్, దీనిపైన మనం ఈరోజు పూర్తి వివరాలు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో దీనికంటే ముందు, అంటే ఇప్పుడు నేను మాట్లాడితే నన్ను తిట్టుకుంటారు, నాకు తెలిసి అర్థమైపోయింది. సో ఇప్పుడు జ్యోతి మాట్లాడుతుంది. జ్యోతి, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. మంచిగా జ్యోతి, నిన్న మా ఇంటికి తోలుకొచ్చినప్పటి నుంచే అందరూ ఇప్పుడే కాదు, సాంగ్కు ముందే దానికన్నా ముందే ఇంటికి వెళ్ళిపోయినప్పటి నుంచి జ్యోతి అక్క ప్రెగ్నెంట్ చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్తలేరు, చెప్తే ఏమైనా అవుతుందా, మేము మీ ఫ్యామిలీ కదా, ఫ్యామిలీ అనుకున్నప్పుడు చెప్తే ఏమవుతుంది. సో చాలా అంటే చాలా కామెంట్స్ వచ్చినాయి. ఇక మీకు చెప్పడం కంటే మీకు చూస్తే కూడా తెలిసిపోతుంది మ్యాక్సిమం. ఇప్పుడు చెప్పంగానే అయిపోదు కదా. మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే రోజు చూస్తూ ఉంటాం కదా, ఒకరు ఏ విధంగా ఉంటారు అనేది మీకు తెలుసు కదా. సో ఏమంటుంది చేంజెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి కదా. జ్యోతి దగ్గర సిమ్టమ్స్ ఏమైనా కనిపించినాయా? అసలు ఏం లేదు కదా. బట్ షీఈస్ ప్రెగ్నెంట్ ఆర్ నాట్ అనేది. లావ్ అయితే ప్రెగ్నెంట్. అరే నేను కూడా లావ్ అట్లా అని కాదు, కానీ ఒకవేళ అంటే మీరు మా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి అంటే ఏమంటారు, బయట కొన్ని మంత్స్ వరకు చెప్పారు కదా, అట్లా అని చెప్పేసి ఇన్ని రోజులు మేము కూడా బయట పెట్టలేదు. సో ఇప్పుడు బయట పెడుతుంది అన్నట్టుగా. ఓకే, రైట్, ఓకే. సో ఫ్రెండ్స్, మీ అందరూ కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ చెప్పాల్సిందే ఎట్టి పరిస్థితిలో. ఈ యొక్క బలం ఏదైతే శరణం ఉందో, ఏదైతే చెప్పి వర్డ్ అయితే ఏదైతే ఉందో అది యుద్ధానికి సిద్ధమైనట్టుగా ఆ వర్డ్ నిజమవుతుంది. నిజంగా మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇన్ని రోజులు మమ్మల్ని అభిమానిస్తున్నందుకు, ఆదరిస్తున్నందుకు. ఈ కోతి అయితే నాకు కమ్మలు లేవనుకునేరు, కడగనికి అని చెప్పేసి తీసిన. ఓకే, రైట్. అందుకని సో ఈడ మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ కూడా ఇవ్వాలి ఫ్రెండ్స్. సో మేము ఆడ, మా చెల్లి ఈడ, మా నాన్న ఈడ, మా నాన్న ఊర్లో మేమందరం చాలా డిస్టర్బెన్స్గా అయింది. గత 10-15 రోజుల నుంచి, అంటే 1 month నుంచి మాకున్న థాట్స్ వేరైపోయినాయి, మేము తిరిగే పద్ధతి వేరైపోయింది, ఫైనాన్షియల్గా సఫర్ అవుతున్నాం, చాలా అంటే చాలా ఇబ్బందులు పాలవుతున్నాం. దానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకా ఈ మనశ్శాంతి అనేది లేకపోవడం, ఫైనాన్షియల్ సపోర్ట్తో పాటు ఈ మనశ్శాంతి లేకపోవడం అనేది చాలా అంటే చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. దానికి తగ్గట్టుగా కొన్ని తీసుకున్న నిర్ణయాలను వెనక తీసుకురావాల్సి వస్తుంది. ఎందుకంటే మా జ్యోతిని ఇప్పుడు మా ఇంటికి తోలుకపోవాలి, మళ్ళీ ఇప్పుడు ఈడైతే చాలా కష్టం, ఎట్లుంటుందో తెలియదు. సో మా ఇంటికి తోలుకపోవాలి కాబట్టి మేము మళ్ళీ మా ఊరికే వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. సో సామాన్య చేసిన పని ఏది చక్కగా చేయడంటే మేబీ ఇది కూడా చక్కగా చేయకపోవచ్చు. ఇక తిట్టుకునేటోళ్ళు నన్ను తిట్టుకోవచ్చు, ఎందుకంటే మనం నేను చేసే పనులు అట్లా ఉంటాయి, మీరు తిట్లు అట్లా ఉంటాయి. అది కాలం నన్ను ఈ విధంగా బద్నాం చేపిస్తూ ఉంటుంది, ఇంకోటి ఈ విధంగా చేస్తూ ఉంటుంది. సప్న వచ్చేమో శిక్షకు సైగ చేసిపోతుంది. సో ఈ విధంగా కొన్ని జరుగుతూ ఉన్నాయి. సో ఏం చేయలేము, ఇక మన సొంతలు అయితే కాదు కదా, ఇది ఎప్పుడైనా అప్పుడు చేంజ్ చేయొచ్చు. ఈ శుభ సందర్భంగా మా చెల్లెకి మేము కూడా మంచిగా చూసుకోవాలి కాబట్టి, మా అమ్మనా లేకపోతే ఎవరో ఇక మాకు మా ఇంట్లోకి ఒక మంచి రాబోతున్నారు కాబట్టి మేము కూడా హ్యాపీగా ఉండాలి కాబట్టి, ఇక మా సొంత ఇంట్లో మా చెల్లెని మంచిగా చూసుకోవాలని చెప్పేసి ఇక మేమైతే తీసుకొచ్చుకుంటా ఉన్నాం. ఇక ఆడికైతే రేపు కానీ ఈరోజు సాయంత్రం కానీ మేము బయలుదేరి ఇక సామాన్ ఒకటి ఉంటుంది, అవన్నీ కూడా షిఫ్ట్ చేసేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక ఒక్కరోజు ఇట్టారు ఫ్రెండ్స్, ఎందుకంటే అప్పుడప్పుడు చేసిన తప్పుని మేము తప్పని నేను అనుకోను, ఎందుకంటే నేను కొన్ని ఆలోచించి చేసిన కాబట్టి అవి అమలు కాలేకపోవడం వల్ల మళ్ళీ కంబ్యాక్ కావాల్సి వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక అడుగు ముంగటేసే ముందు చాలా ఆలోచించుకోవాలి. సో చాలా ఆలోచించుకోవాలంటే 100 అడుగులు ముందేసే ముందు ఒక 10 అడుగులు వెనకేయాలి. సో ఆ 10 అడుగులు ఇప్పుడు వెనక పడ్డాయి అనుకుందాం. కాకపోతే 100 అడుగులు ముంగటున్నాయి కాబట్టి ఇక జ్యోతికి నేను ఏం చేసినా ఇక ఇట్లనే ఉంటుంది, కోతి పనులు చేస్తూ ఉంటుంది. కోతి పనులు అంటే ఏదైనా మనం ఒక పని చేసే ముందు ఎన్నిసార్లు ఆలోచించాలి. జ్యోతి నేను ఆలోచించినా లేదా? ఆలోచించిన ఇప్పుడు ఏడికి వచ్చిందన్న, మళ్ళీ నీ కాడికి వచ్చింది. మరి
నేను ఆలోచించినా లేదు, నీకు చెప్పినా లేదు జ్యోతి ఇలాంటి సిచ్యువేషన్ అనేది. అప్పుడు నీకేమనిపించింది? అది రైట్ అనిపించింది. మరి ఇప్పుడేమనిపిస్తుంది? ఇప్పుడు రాంగ్ ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు నేను చూసుకోవాలంటే మేము ఏడు ఉండాలి? మరి నాకు దగ్గరనే ఉండాలి. ఇప్పుడు ఏడు ఉండాలి? మేము మీరు ఊర్లోనే ఉండాలి. సో ఇది ఒకటే కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇక అన్నిటికి కలిపి మనం డెసిషన్ అయితే మార్చుకోబోతున్నాం. మనము ఏమంటారు, విలేజ్ లో ఉన్నంత ఫెసిలిటీ సిటీలో అంతా రాదు. ఇప్పుడు నీకు మంచిగా అనిపిస్తుందా లేదా? ఇక్కడ నీకు నచ్చకపోతే పోదాం పన్నాడు, ఊరికి ఉంది కానీ ఈడ మంచిగా ఉంది, ఊర్లో మంచిగా ఉంది. శిరీష నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు, ఫ్రాంక్ టు ఫ్రాంక్ చెప్పు. మా బావని నన్ను ఏది ఉందని కూడా వేస్తాడు, ఈడ 10 రోజులు ఆడ 10 రోజులు సుక్కలు చూపిస్తాడు, ఈడ రెంట్ కట్టిస్తాడు, ఆడ బాసలు చూపిస్తాడు, ఈడ గిన్నెలు చూపిస్తాడు, ఆడ బట్టలు చూపిస్తాడు. ఏడున్నది ఒకడే కదా, ఏడైతే బావా అంటది. ఏడున్నా మనమే కాబట్టి ఏడైనా ఓకే బావా. కాకపోతే ఊర్లో అంటే బయటకి వెళ్ళి బయట అంటే పొలాలు కానీ అవన్నీ ఉపయోగడానికి ఉంటది. సిటీలో కాబట్టి అవన్నీ ఏమి ఉండేవి కాబట్టి ఎప్పుడు మన ఫేస్లే ఉంటాయి. సిటీలో బయటకు వస్తే వేరేటోళ్ళ ఫేస్లు అయినా, చిన్న పిల్లలైనా, ముసలోళ్ళు అయినా, వాళ్ళే వీళ్ళే అందరినీ తీసుకొస్తాం కాబట్టి కొంచెం ఊరు కల్చర్ అందరికి ఇష్టం అనిపిస్తుంది అంతే. ఇప్పుడు చాలా మంది సిటీలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ విలేజ్ లా ఏం జరుగుతుంది, నేచురల్ గా ఏమేమి ఉందో వాళ్ళు చూడాలనుకుంటారు. ఇప్పుడు సిటీకి పోయినాక 4 గోడల మధ్య ఉన్న 4 మొక్కలను చూడాలంటే రైట్ అంతే అంటారా? సో నేను ఒక పోల్ కూడా పెట్టిన. ఇప్పుడు ఆల్మోస్ట్ 4000 పీపుల్స్ దాంట్లో 71% మొత్తం విలేజ్ బ్లాగ్స్ ఇష్టం అని చెప్పారు. సో ఇక సదా మీ సేవలో, మీ సేవకు నేను బానిసను ఎప్పటికైనా. సో మీరు చెప్పిందే చేయాలి కాబట్టి మళ్ళీ మనం ఊరికైతే వెళ్ళిపోదాం. సాంగ్ కొంచెం చెప్తున్నా ఫ్రెండ్స్, బ్యాక్ టు బ్యాక్ మీరు కూడా నన్ను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కొత్త ఇంట్లోకి వచ్చినాం కదా, వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, 2 months అడ్వాన్స్ కడతాం. అవునా ఫ్రెండ్స్? అడ్వాన్స్ 2 కింద పోయింది. దాని ఇది వచ్చిన వెంటనే స్వప్నకు అబార్షన్ అయింది. అక్కడ ఒక 30+ అక్కడ ఒకటి అయింది. నాకు అప్పుడే ఈ బ్రెయిన్ స్కానింగ్, నాకు ఒక పురుగు మెసిలింది. అప్పుడు నేను ఒక పెద్ద ఏమంటారు దాని, ఏం స్కానింగ్ అంటే సిటీ స్కాన్ కాదు, ఏమంటారు దాన్ని, ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్ చూపించుకోండి. అదొక పెద్ద ప్రాబ్లం. దాని తర్వాత అది అయిపోయిందా, అది అయిపోతుంటే నెక్స్ట్ ఏమైంది, మేకన్ అమ్మినాం. మంచి ఒక 3-4 లక్షల మాల్ని 2 లక్షలకి అమ్మేసినాం. అదొక లాస్ అయిపోయినాం. దాని తర్వాత ఏమైంది నెక్స్ట్, చాలా అంటే చాలా ఫైనాన్షియల్ ఫుల్ సఫర్ అయిపోయినా. ఇవన్నీ ఎట్లా ఆలోచిస్తున్నా అనేది ఇక నాకే తెలిసి ఉండాలి. నిజం చెప్తున్నా, అంత ఘోరమైన సిచ్యువేషన్లో కూడా ఇట్లున్నామంటే అదంతా మీ సపోర్ట్. కాకపోతే నన్ను తిట్టినా నాకు పర్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక ఫ్యామిలీ లీడ్ చేస్తున్నప్పుడు కొన్ని మంచి జరుగుతాయి, కొన్ని అబాండాలు అవుతుంటాయి. మంచి జరిగినప్పుడు మీద వేసుకోవద్దు, చెడు జరిగినప్పుడు నాకు సంబంధం లేదనొద్దు. నేను మంచి జరిగినప్పుడు నాకు సంబంధం లేదు, మా ఫ్యామిలీ మొత్తం అనుకుంటా. చెడు జరిగినప్పుడు నేను ఒక్కనే చేసినది నా మీదనే వేసుకుంటా. సో అలాంటప్పుడు స్వప్న నా మీద అంగిరిగా కోపం రావడం, తమ్ముడు నన్ను బాధ అనిపించడం, నాన్న ఏదైనా తీరాపై మన మంచిగా అనిపించుకోవడం. కాకపోతే ఇలాంటి ఏంటంటే మా అమ్మ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త చెప్పేది, వద్దురా ఈ పని చేయొద్దురా, ఈ పని చేయొద్దురా అని చెప్పేది. కాకపోతే ఇక మనం ఇప్పుడు నేర్చుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఇప్పుడు లేరు కాబట్టి మనం ఏం చేయలేం పరిస్థితి. మా అమ్మ ఇప్పుడు ఉంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎన్నో రోజుల నుంచి మా అమ్మ కూడా చాలా హాస్పిటల్ చూపించింది, చాలా ఏమంటారు క్లినిక్లలో చూపించింది, మంచి మంచి డాక్టర్ దగ్గర కూడా తీపించింది, కానీ ఎక్కడ కూడా ఇలాంటి రిజల్ట్ కనిపించలేదు. కానీ చూడండి ఒకసారి, అన్ని హాస్పిటల్ తిప్పి 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 లాస్ట్ వదిలేసినాం. అదే కన్ఫర్మ్ న్యాచురల్గా. సో ఎప్పుడు ఏది కావాలో అది అవుతుంది ఫ్రెండ్స్. మేము అనుకున్నంత మాత్రాన మేము పెద్ద పెద్ద స్కూల్ అనుకొని పెద్ద పెద్ద ఇవన్నీ అనుకుంటే అది కాదు కదా, దానికి కాలం కూడా సపోర్ట్ చేయాలి. సో కొన్ని అయినాయి కాబట్టి ఇక మా సప్నకి ఈ 2-3 రోజులు అక్కడికి వచ్చినందుకు ఎంత ఉంటుందో, ఇప్పుడు ఖాళీ చేస్తామని చెప్పినందుకే 3 రోజుల నుంచి నాతో మాట్లాడతలేదు. దాని తర్వాత ఎందుకంటే ఆమె కొంచెం హైగా ఆలోచిస్తుంది అన్నట్టు, మనం ఎక్కడున్నా సరే కానీ కొంచెం హైగా ఆలోచిస్తుంది. సో దానికి ఇక మనం ఏం చేయలేం కదా. సో అందుకని చెప్పేసి ఇక ఆమె మాట్లాడుకున్నా సరే కానీ ఇక మనం మాత్రం తప్పదు. ఇక అటు ఈమె తిడుతుంది, కొంతమంది మా ఫ్యామిలీ మెంబర్స్ తిడతారు, దాంతోపాటు మన ఫ్యామిలీ మెంబర్స్ తిడతారు, దాంతోపాటు బయట మాకు ఉంటారు కదా వాళ్ళు, ఇక వాళ్ళు కూడా తిడతారు. ఇక ఏం చేస్తాం, ఇక ఇలాంటి సిచ్యువేషన్లో తిట్లు పడాల్సింది ఫ్రెండ్స్, మీ ఇష్టం. ఎందుకంటే చేసిన తప్పును కూడా ఒప్పుకోవాలి, హానెస్టీగా ఉండాలి. కాబట్టి ఐఎమ్ వెరీ వెరీ సారీ దట్. ఇంకోటి ఈమెకు అందరు కంగ్రాచులేషన్ చెప్పండి. ఈ రోజు కామెంట్లు మాత్రం 1000 కామెంట్లు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. 1000 కామెంట్లు, 5000 లైక్లు. దేనికోసం? ఇగో ఈ వీడియోకి అంటే దేనికోసం అంటే ఈ గుడ్ న్యూస్ కోసం. ఇది రిలీవల్ అయినందుకు మీరు ఇంతవరకు వీడియో చూసి ఇక్కడ వరకు వచ్చినందుకైతే ఒక లైక్ మాత్రం తప్పకుండా చేయరు ఫ్రెండ్స్. దాంతోపాటు కామెంట్ చేయండి. కామెంట్స్ మాత్రం 1000 కామెంట్స్ అయితే కంపల్సరీ కావాలి ఫ్రెండ్స్. కంపల్సరీ 1000 కామెంట్స్ వచ్చినాయి అనుకో, నెక్స్ట్ వీడియో
జ్యోతికి ఏ విధంగా మనం కేర్ తీసుకుంటున్నాం, జ్యోతిని ఎక్కడెక్కడ చూపిస్తున్నాం, ప్రతి ఒక్కడు కూడా ఈ 3 months బ్యాక్ కూడా మనం ఏం చేసినాం, ఎట్లున్నాం, అవన్నీ కూడా రేపు ఒక్కొక్క బిట్లో ఒకటేసారి మాట్లాడుకున్నాం అనుకో మీకు కూడా బోర్ అవుతుంది, ఏం రా నాయన నీళ్ళు అనిపిస్తుంది. అట్లా కాకుండా రోజుకింత ఒక బిట్టు మీరు వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. అప్పుడింత అట్లా ఏ హాస్పిటల్ పోయినాం, ఎక్కడ చూసుకున్నాం, ఏంటి ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాం, దాని తర్వాత శిరీష కూడా ఎక్కడ చూపిస్తున్నాం. సో ఇద్దరికి ఒకటి దగ్గర చూపిస్తున్నాం. నీ రోజు చెప్పలే కదా, ఇప్పుడు ఇద్దరికి ఒకటే దగ్గర చూపిస్తున్నాం. ఇప్పుడు కొంచెం బెటరే. సో అది అవ్వాల్సిన టైం అవుతుంది కాబట్టి దానికి కొంచెం టైం, ఇట్స్ టేక్ సమ్ టైం. అప్పటిలోపు ఇక చూపించండి కొంచెం అనకుండా ఫ్రెండ్స్, అది అయ్యే టైంగా అవుతుంది. మీరు జ్యోతి కూడా అట్లే అనుకున్నారు. సో ఇప్పుడు ఎట్లా అయిందో అట్లా కూడా శీర్ష కూడా తొందరగా కావాలని చెప్పేసి మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి. అట్లాగే ఎట్టి పరిస్థితుల్లో లైక్ చేయకపోతే ఇప్పుడు చెప్పినట్టు ఒకసారి పౌజ్ చేసి లైక్ కొట్టి ఒక కామెంట్ రాసి మళ్ళీ వీడియో మళ్ళీ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వీఆర్ జెన్యూన్ ఫ్రెండ్స్, వీఆర్ న్యాచురల్ ఫ్రెండ్స్. మీ అందరి అభిమానాలు ఇదే విధంగా ఎప్పటికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక తపన ఉంటుంది ఫ్రెండ్స్, మీతో మేము ఇంటరాక్ట్ అవ్వాలి, 7:30 కాగానే మీతో మాట్లాడాలి అనే విధంగా నాకు ఒక అది ఉంటుంది. ఎవరికి ఉండకపోయినా ఇంకా కొంచెం ఆమెకుంటే ఇంకా పెద్దగా ఉంటుండే, కానీ ఆమెకు లేదు, ఏం చేస్తాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఎనీవే ఈ వీడియో అయితే ఇంతవరకు క్లోజ్ చేస్తున్నాం. రేపు మార్నింగ్ వీడియోలో ఇంకో కొంచెం మాట్లాడుకుందాం. ఇప్పుడు వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.